నేను మీ సంతోష్ పవన్. వెల్కమ్ టు ఇట్లు అంజలి పవన్. ఎందుకంటే చందమామకి ఎవ్రీ మంత్ కేక్ కట్ చేయడం అలవాటు అండి. కానీ ఇప్పుడు లాక్డౌన్ కరోనా సిచ్యుయేషన్ వల్ల మేము కేక్ బయట తీసుకురాలేకపోతున్నాం. సో ఎందుకని చెప్పి మేమిద్దరం కలిసి ఈరోజు మా చందమామకి కేక్ రెడీ చేద్దాం అనుకుంటున్నాం. ఈరోజు బయట కరోనా ఉంది, ఎవరు బయటికి వెళ్ళొద్దు. ఈరోజు కేక్ మేమే తయారు చేస్తున్నాం. ఇది చూసి నేర్చుకోండి. అది మా అల్లుడు చెప్పాడు కదా, చూసి నేర్చుకుంటారా? మరి రెడీగా చేసేద్దామా? చేసేద్దాం మరి. బేకింగ్ సోడా, బటర్, చాక్లెట్స్, షుగర్ పౌడర్, కోకో పౌడర్, కాఫీ పొడి, ఎగ్స్, మైదా పిండి. ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇలా బౌల్ తీసుకోవాలి. ఓకే, అండ్ బటర్ వేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మనం బటర్ జనరల్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి మన కేక్ బాగా రావాలంటే బటర్ ఇలా ఇలా అయిపోవాలన్నమాట. సో అట్లా హార్డ్గా ఉంటే మనకి మిక్సింగ్ అనేది ప్రాబ్లం కాబట్టి ఇలా అయ్యేంతవరకు వెయిట్ చేయాలి. నార్మల్ రూమ్ టెంపరేచర్ వెయిట్ చేసి తర్వాత బౌల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇది షుగర్ పౌడర్. జనరల్గా షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మాలాంటి కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా, అది మిక్స్ అయ్యేంతవరకు వెయిట్ చేసి అది మిక్స్ అవ్వకపోతే మళ్ళీ మొత్తం తేడా కొట్టి అలా టెన్షన్ లేకుండా మేము ముందే పౌడర్ చేసుకున్నాం. సో నేను ఈ షుగర్ పౌడర్ హాఫ్ బౌల్ వేస్తున్నానండి. ఎందుకంటే నేను కొంచెం మీడియం కేక్ చేస్తున్నాను. ఎందుకంటే మరీ పెద్దది వేసి ఎలా ఉంటే టెన్షన్ పడ్డాం కన్నా సో చిన్న సైజ్ చేస్తున్నాను కాబట్టి నేను హాఫ్ బౌల్ వేసాను. మీరు ఒకవేళ పెద్ద కేక్ చేస్తుంటే మీరు ఫుల్ బౌల్ కూడా వేసుకోవచ్చు. మెయిన్ ఆ స్వీట్ కంటెంట్ దీని నుంచే వస్తుంది కాబట్టి. సో ఇవి వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. కొత్తగా కిచెన్లోకి వస్తే మీకు డౌట్గానే ఉంటుంది, ఇదేనా మిక్స్ చేసేది? ఓకే, పవర్ వస్తుందేంట్రా? బౌల్ తప్పు పెట్టాం మనం, మళ్ళీ చేయాలనుకుంటాం. ఏమవుతుందని అదే పెద్ద బౌల్ తీసుకోవాలరా, మొత్తం నోట్లోకి వస్తుంది ఇప్పుడే పౌడరు. అమ్మా సారీ అండి, వేరే బౌల్ తీసుకుంటాం మేము. 1 సెకండ్. అది మ్యాటర్, గిన్నె ప్రాబ్లం కాదు, పట్టుకునే విధానం తప్పు అనమాట. ఫస్ట్ టైం కదా, కొంచెం అర్థం చేసుకోండి. అరే ఇకి ఇలా చేయాలరా. ఇప్పుడు ఒక 2 to 3 minutes అలా చేయగలిగితే ఏంటంటే మనకి బాగా మిక్స్ అవుతుంది. సో ఆ మిక్సింగ్ పనిలో ఉన్నాను నేను. అయిపోయాక మళ్ళీ చెప్తాను ఏం చేయాలి. బాగానే మిక్స్ అయిందండి. ఓకే, గుడ్, వెరీ గుడ్ రా. నెక్స్ట్ దీంట్లో ఎగ్ వేసుకోవాలి. సో ఇది మాత్రం ఒక 3 to 4 minutes కంపల్సరీ బాగా బీట్ చేయాలండి. ఎందుకంటే ఇది బాగా మిక్స్ అయిపోయింది కానీ కేక్ ఫ్లఫీగా వస్తుంది, ప్లస్ స్పాంజ్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు 3 to 4 minutes కంపల్సరీగా బీట్ చేయాలి. ఆ పనులు పడిపోదామా? చూసారా, బాగా మిక్స్ అయిపోయింది. ఓకే, మన పని సగం పావు అయిపోయినట్టు. ఇప్పుడు దీంట్లో ఈ చాక్లెట్, అఫ్కోర్స్ ఇంకా మీకు చూపించాను కదండి చాక్లెట్ చిప్స్ అవి. సో మీకు చాక్లెట్ అంటే చాక్లెట్ కూడా వేసుకోవచ్చు, అదే చిప్స్ ఉన్నాయి. సో ఏం చేసామంటే దీన్ని కొంచెం మెల్ట్ చేయాలి. సో మెల్ట్ చేయడం కోసం ఏంటంటే మన స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ పెట్టి అవి బాగా బాయిల్ అయిన తర్వాత మన కప్ చూపించే కాబట్టి చాక్లెట్ చిప్స్ ఉన్న కప్పు దానిలో ప్లేస్ చేస్తే ఇలా మెల్ట్ అయ్యి కొంచెం చాక్లెట్లా వస్తుంది. సో దీన్ని దీంట్లో వేసేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని బ్లైండ్ చేయాలి. మనం చాక్లెట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని ఒక 70% మైదా పిండి 1 సెకండ్ మైదా పిండి వేసాం కదా. ఒక్క చూడరా, ఇప్పటికీ చెప్తా. తర్వాత వెరీ గుడ్, ఇది బాగా ఫాలో అవుతున్నాడు. 70% కోకో పౌడర్ వేసాం. అండ్
బేకింగ్ సోడా చాలా కొంచెం, చాలా అంటే నేను చాలా కొంచెం వేస్తున్నాను బేకింగ్ సోడా. దొంగ వచ్చేసారా? ఏం చేస్తా అమ్మో మీకు సీక్రెట్ రెడీ చేస్తామంటే మీరు వచ్చేసారా? ఏం చేస్తున్నావా నువ్వు మా కోసం? దాని పాప లేకుండా హౌ? హాయ్ చెప్పు. సో దాన్ని లేకుండా ఎలా చేస్తారా మీరు కేకు? ఏదో ప్రయత్నిస్తున్నావు అలా అలా. సరే ఈ మళ్ళీ నేను ఫ్లో మర్చిపోతే మళ్ళీ ఏం చేసిన అర్థం కదా నాకు. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాను మీకు? అది అయిపోయింది కదా. కోకో పౌడర్ అది. కోకో పౌడర్, ఇది కాఫీ పొడి. ఇప్పుడు దానిగాడు కోసం కేక్ అవుతుందమ్మా. దానిగాడు ఓ నువ్వు నేను పట్టుకో, నేను చేయనా? వద్దు ఇంత చేసిన లాస్ట్ మీరు క్రెడిట్ కొట్టేస్తారా? అంతేగా. ఓ చూసారా ఇలా ఉంటుందండి. ఏదో కష్టపడి ప్రయత్నిస్తున్నాం కదా కేక్ చేద్దామని ఈ లాక్డౌన్లో. దాన్ని నేను హెల్ప్ చేయమంటావా? ఎందుకు మొత్తం కింద వేస్తుంది ఇప్పుడు అది. దానిగాడు నాన్న నీకు కేక్ రెడీ చేస్తున్నాడమ్మా. అలాగే బాగా నాన్న బాబా బావ. ఇద్దరు. బాబాకి థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. సెకండ్ ఇవ్వరా? దాన్ని బాగున్నా బాగాలేకపోయినా కొంచెం తిను, నీకు ఎక్కువ పెట్టాం కదా మీకు ఎట్లా కేకు, సరేనా? ఇప్పుడు మీ ఇద్దరు జడ్జెసా? జడ్జెస్ కాదు, ఎలా ఉన్నా తినాలి. అమ్మో ప్రేమగా చేస్తున్నాం. యుకి అంతే కదా. అంతే. సో ఇప్పుడు ఏం వేసాం మనం? అయ్యయ్యో. కోకో పౌడర్ కూడా వేసేసాం, అన్నీ కాఫీ పొడి వేసాం, ఏంటిది బేకింగ్ సోడా వేసాం, అన్నీ వేసాం. ఇది ఇంపార్టెంట్ పార్ట్ అండి. మనం మిక్స్ చేయాలి ఇప్పుడు. ఇది కాతే ముందే మనం ఫిక్స్ అవ్వాలి, యాంటీ క్లాక్ వైజా క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజ్ అని. ఎందుకంటే ఒకటే డైరెక్షన్ తిప్పాలి. మరి మధ్యలో ఆపోజిట్ తిప్పారు అంటే ఏదో చెప్పారు టెక్నికల్గా. ఇప్పుడు ఫ్లో మర్చిపోయాను. అలా ఎలా వచ్చింది నీకు? అదే నేను ఆలోచిస్తాను. మేము గత 3-4 డేస్ నుంచి ఆలోచిస్తున్నాను. ఎలా నాన్న చెప్పు. హలో, లాస్ట్ టైం లాక్డౌన్ అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చెయ్యాలన్న మూడు ఉత్సాహం మొత్తం దొబ్బింది. చి 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 చి. అరే ఇంకెందుకు వేస్టింగ్ మనం. సరే సరే, ఆ తర్వాత ఏం చేయాలి చెప్పు. ఏం చెప్తున్నానండి? అదే యాంటీ క్లాక్ వైజ్ గా కానీ క్లాక్ వైజ్ గా ఆంటీ కాదు, ఆంటీ ఎవరు అంటారు మళ్ళీ? నేను పిల్లలు పక్కన ఉంటుంది కదా కనెక్ట్. ఏం లేదు ఏం లేదు. ఇప్పుడు ఏం చెప్పాను మీకు? ఏదో చెప్పాను, తిప్పడం గురించి చెప్పాను. పిల్లలు వచ్చి మళ్ళీ తిప్పేస్తే బుర్ర ఇంకేం తిప్పారు అర్థం కాదు. రెడీ? ఇప్పుడు నేను రైట్ సైడ్ తిప్పుతున్నానండి ఇలా. పాడేస్తుందామో ఏమవుతా రోజు ఇది. ఇప్పుడు బాగానే అయింది మీరు వచ్చాక. అబ్బా బాగుందబ్బా చూడ్డానికి. బాగుంది కదా. ఇది చాక్లెట్ కేక్. అయ్యో ఇద్దరు మీకు ఏ కేక్ చెప్పలే కదా నేను. ఇది చాక్లెట్ కేక్. సరే ఈ లోపల ఏం చేయాలి? అలాగే ఉంది కదా. ఇది టైం పడుతుంది కంపల్సరీ ఇలా కలపడానికి. ఒకటే డైరెక్షన్ లో కలపండి. అండ్ ఈ లోపల ఏం చేస్తారంటే ఓవెన్ అయితే కనుక 180 degrees లో 20 minutes ప్రీ హీట్ చేసుకోండి. అదే మీరు కుక్కర్లో వేస్తారా ఓవెన్ వేస్తారా? ఓవెన్ ఆల్రెడీ ప్రీహీట్ చేశాను. అయ్యో అది చెప్పలేదా? సరే నేను చెప్పే. ఓవెన్ లో చేస్తే మాత్రం 180 degrees లో 20 minutes పెట్టుకోండి. అదే మీరు స్టవ్ లో అయితే అంటే కుక్కర్ లో చేస్తే కనుక ఒక 10 to 15 minutes ని కుక్కర్ ని ముందే ప్రీ హీట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? కానీ ఇది మాత్రం నేను తను తెలియకుండా చేశానండి. ఇది ఆల్రెడీ కేక్ చేయడం తనకు వచ్చు కాబట్టి చెప్తుంది. అప్పటి నుంచి నేను ప్రీహీట్ చేశాను. మా పని ఉంది, మీరు రావద్దు అంటే నాకు అర్థం కాదు. మమ్మల్ని లోపల పెట్టి ఏం చేస్తున్నావా? ఇప్పుడే మాకు అర్థమైంది. అబ్బా బాగా వచ్చింది కేక్. యమ్మీ యమ్మీ ఇప్పుడు యమ్మీ యమ్మీ తల్లి యమ్మీ తల్లి యమ్మీ. కేక్ ఎలా తింటాం? కేక్ ఎలా తింటాం? ఎలా తింటాం మనం? అమ్మ ఎలా తింటాం? నగో చాలా జాగ్రత్తగా చేయి. ఎందుకంటే మన ఇద్దరికంటే దాని పాపకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. నువ్వు అటు ఇటు చేసి కేక్ బాగాలేదంటే అందరూ వచ్చి నేను కొట్టేస్తారు. ఏదో ప్రేమతో రైటా వీడు మహల్లుడు గారు మరి ఇది ఒక టార్చర్ నాకు పక్కన. మామ ఏమైపోతుంది కేక్, మామ ఏమైపోతుంది. ఏదో ట్రై చేస్తున్నాను నేను. పాపం దానికి కేక్ దొరకట్లేదు. లాక్డౌన్ ప్లస్ కరోనా టైము అని ఏదో నా కూతురు కోసం ప్రేమతో ట్రై చేస్తున్నా. తండ్రి ప్రేమ. దీనికన్నా జింజనే కష్టం ఈజీగా ఉంది. అన్నమన్న మందంట.
అన్ననే ఉన్నాం కాదు, కేక్ అన్నంట. కేక్ అన్నంట. నాన్న చేశాడంట. నాకు ముక్క, నీకు ముక్క. అబ్బా డబ్బుల్స్ కూడా ఈజీ. Come on, Nana, you can. Come on. చేయను ఒకటి ఒకసేపు. హలో, నువ్వు చేసే కేక్ ఇదిగు, మేము చేసుకుంటాం. దారా ఇంత చేసి లాస్ట్ ప్లేట్ మీకు ఇచ్చేయాలా? మేమే చేసా. తిప్పడం. అయ్యో సారీ, సరే తిప్పుకో. ఇప్పుడు కేక్ అడిగిపోయింది, తిప్పడం వల్ల పోతుంది నాకు. దాని మీద వదిలేసా నేను ఇక్కడ. దాని తల్లి ఉండమ్మా. వద్దు చాలా తిడతారా మళ్ళీ. నిజంగా లేడీస్ వంట ఏదో లైట్ తీసుకుంటాం కానీ నానబెట్టే. కానీ ఇప్పుడు తినకూడదమ్మా, కేక్ అయిపోయి. అయ్యో దేవుడా, ఎందుకు వచ్చారు మీరు వీడికి అసలు? ఎందుకు చెప్పలేదు? నువ్వు ఏం చేస్తున్నావు? ఇంత కష్టపడి మా అమ్మాయితో కేక్ చేపిస్తావు నువ్వు. హౌ డేర్! కేక్ స్మాష్ గాను స్మాష్ అయిన కేక్ ఆల్రెడీ తల్లి మన కేక్ స్మాష్ అయిపోయి కదమ్మా. కేక్ అయిపోయి స్మాష్ చేయాలి. ఓకే, ఇలా మిక్స్ అయిపోయిందండి. ఓకే, చూడడానికి ఇది బాగానే ఉంది. చూడండి మీరు కూడా. తల్లి ఫ్యామిలీ కోసం ఫస్ట్ టైం కేక్ చేస్తాడు. అమ్మో నువ్వేంటి భయపడుతున్నావు? బాగుంటుంది, భయపడుతు నువ్వు. అమ్మో నాన్న, ఏం లేదు, కేక్ బేక్ అయిన తర్వాత చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ప్రామిస్ అట్లాంటి వద్దు, బాగుంటుంది అంతే. ఎందుకు ప్రామిస్ ఎందుకు? సో బాగానే ఉంది దానిలో. సో ఇప్పుడు తినేద్దాం మనం. ఐ లవ్ యూ నాన్న, ఐ ట్రస్ట్ యూ. అమ్మో థ్యాంక్ యూ తల్లి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ మర్చిపోతాను తల్లి, ఒకసారి 2 minutes చేసేస్తాను కేక్ నీకోసం. ఇది మిక్స్ అయి మర్చిపోయాడంట. సరే ఓకే, ఇది మిక్స్ అయిపోయింది కాబట్టి కేక్ మోల్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం బేక్ అయిన తర్వాత తీయడానికి ఈజీగా ఉండడం కోసం ఫస్ట్ మనం బటర్ రాసేద్దాం దాని కింద. అండ్ సైడ్స్ కూడా సేమ్. ఇదంతా రాయడం వల్ల మనం బేక్ అయిపోయాక తీసేటప్పుడు అలా ఈజీగా వచ్చేస్తుంది, మనం కష్టపడకుండా అతుక్కోకుండా. చాలా తెలిసిపోయింది. తల్లి నీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? నాకు కూడా. సరే ఇప్పుడు ఇలా బటర్ రాసిన తర్వాత మైదా కూడా కొంచెం చల్లేగా ఉంది. సరే ఓకే. అయ్యో మీరు ఎందుకు వచ్చారు బయటికి అసలు? మీరు ఇక్కడ ఏం చెప్పారు లోపల? నువ్వు అందుకే వచ్చారు. అంటుకుపోతుంది ఆల్రెడీ. ఇప్పుడు నా సినిమా నీ డైరెక్షన్ ఏంటి? అంటే సినిమా ఎవరిదైనా డైరెక్టర్ అనే వాళ్ళు ఉండాలి కదా. అంటే పర్యవేక్షణ, నా దర్శకత్వ పర్యవేక్షణ, దానికా శాషా. ఓకే, ఇప్పుడు వేసేయమంటావా? మా అమ్మాయిని వేసేయమంటావా? అదే తిడుతున్నాను, తిడుతుందో పోగొడుతుందో అర్థం కావట్లేదు. ఓ అంటుంది. సరే ఏంటది? అమ్మో బంగారు తల్లి, ఏంటి కిలికిలి భాష మాట్లాడుతున్నావు? కిలికిలి చేస్తున్నాను. కేక్ మనం ఎలా తినేద్దాం? కేకు బాగుంటుందా? సూపర్ ఉంటుందా? కానీ దాన్ని చూస్తుంటే బాగానే వచ్చేలా ఉంది. దాన్ని మనం మ్యాక్సిమం బాగా చేసాం రా, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలా వేసాక మనం కేక్ షాప్ పెట్టుకోవచ్చు. నీకు ట్యాప్ చేయడం కూడా తెలిసిపోయింది. కరెక్ట్ వస్తానా? అంటే లెవెల్ లేదని చేసా. ఓ కరెక్ట్ అనమాట. నా కూతురు కోసం చేసే ఫస్ట్ కేక్ బాగా వస్తే చాలు, అంతే కదా? అంతేగా. ఎస్, ఇప్పుడు ఫ్లాట్గా అయిపోయింది. దీంట్లో గట్టి కొట్టేసాం. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఆల్రెడీ ప్రీ హీట్ చేసిన ఇంకెన్ని నిమిషాలు ఉంది?
యాక్చువల్లీ నేను 16 మినిట్స్ పెట్టాను 180 degreesలో. ఇంకో 7 మినిట్స్ ఉందన్నమాట. సో ఆ 7 మినిట్స్ అయిపోయాక మనం ఈ మౌల్డ్తో పాటు కేక్ లోపల పెట్టేస్తాం. ఓకే, సో ఇది ఓవెన్లో పెట్టడం రెడీగా ఉంది. మేము కూడా తినడానికి రెడీగా ఉంది. నీ కేక్ నువ్వే చేసుకుంటావా? దానిగాడు దానినే చేసుకుని ఇప్పుడు దాకా చందమామ. అయ్యో పాపం. ఎవరా పాపం? దాన్ని ఎవరా పాపం? బాగుంది కేక్ మంది. ఇంకా ఏం వద్దు దాన్ని అమ్మో దానిగాడు ఉండు. ఎవరు పెట్టేద్దామా? ఆ, సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. అరే గీతాను అలాగే ఓకే. సో 29 minutes స్టార్ట్ నొక్కాలి హస్బెండ్. స్టార్ట్ నొక్కాలి. స్టార్ట్ నొక్కాలి. yes పక్కది ఆఫ్ అయిందో. పని చేసేవాడిని అది దగ్గర ఇలాగే ఉంటాయి. అయ్యో దాన్ని గడు ఇది ఏమైంది? ఆపైందా? ఆనైంది లేదు అన్న కరెక్ట్. సో మీరు ఇలా కేక్ రెడీ చేసుకున్న ఇలా మొగలు తర్వాత కన్ఫ్యూజ్ చేసేది కూడా చేయనివ్వండి. ఇప్పుడు మీకు ఏంటంటే ఓవెన్లో చేస్తే కనుక 180 degreesలో 25 to 30 minutes పెట్టుకోండి. ఓకేనా? కన్వర్షన్లో మీకు అంటే ఓవెన్ యూజ్ చేస్తే మనందరికీ ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. సో ఈ లోపల మేము ఏం చేస్తామంటే తల్లి చెవులు అమ్మా చెప్పమ్మా ఏమన్నా తిడితే మాత్రం ఎంత అమాయకంగా అమ్మా మమ్మీ అంటది. అబ్బా తండ్రి మొత్తం నొప్పి వస్తుంది. ఇది చందమామ చేసే ఆగడాలు. ఎందుకు తీసావు? నువ్వు గుచ్చుకుంటుందా మొద్దు? నాది. సో దీని ఆగడాలు ఇలాగే సాగుతూ ఉంటాయి. సో ఇలాగే రావడానికి ఇంకా 29 minutes మనకి ఒక 25 minutes ఉంది కాబట్టి చందమామ గారికి కూడా డ్రెస్ చేంజ్ చేసి కేక్ బాగానే వస్తుందిగా, డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు రామంటావా? మొత్తం నా చేతులు నడిస్తే బాగా లాస్ట్ వచ్చి డిస్టర్బ్ చేశారు. సో అయితే బాగానే వస్తుంది. లాస్ట్ లో మేము వచ్చే కాబట్టి బాగానే వస్తుంది. ఇందులో డౌటే లేదు. ఇక మరి అరే గీత, బుద్ధి లేదా నీకు? బుద్ధి లేదా? కొంచెం బుద్ధి లేదా నీకు? ఎందుకు వచ్చింది? ఎందుకు బుద్ధి వచ్చింది? చిచి. మేము అడిగాం, మేము అవుట్. కేక్ ఏమైందంటే చూద్దాం. స్మెల్ అది పోతుంది. కేక్ స్మెల్ బాగా వస్తుంది కదరా? ఈ మధ్యన కరోనా వల్ల స్మెల్ వస్తుందో చెక్ చేసుకుని ఇట్లా వంటలు చేసుకుని. సో ఇప్పుడు మనం కేక్ లోపల కూడా కరెక్ట్గా బేక్ అయిందనే చూసుకోవాలి. ఎలా టూత్ పిక్తో. ఎందుకంటే ఇలా టూత్ పిక్ ప్రెస్ చేసినప్పుడు బాగా బేక్ అయిపోతే ప్లెయిన్గా వచ్చేస్తుంది. లేదా ఆ లోపల ఉన్న చాక్లెట్ దీన్ని తగ్గుతుంది కూడా. దాన్ని బట్టి చెప్పేయచ్చు బేక్ అయిందా లేదా అని. జస్ట్ చెక్. రెడీ అయిపోయింది. వెరీ గుడ్. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం? తీసేద్దాం. కేక్ బయటికి తీసేద్దాం. అవును. ఎస్. తీసేద్దాం. కేక్ బయటకు తీసేద్దాం. మంచి స్మెల్ వస్తుంది. తీసేద్దాం. యాహూ కేక్. సో ఇప్పుడు ఇవన్నీ వేసేద్దాం. అవునిక ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. డింగ్ 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 డింగ్. ఓయ్ సూపర్ ఫ్లాట్గా వచ్చింది. యాక్చువల్లీ నేను రివర్స్ చేయాలి. ఓకే ఇది తీయాలని టైం వేస్తుంది, మరి ఇది అయిపోతుందేమో అని. సో లెట్స్ డూ వన్ థింగ్. యాక్చువల్లీ ఎవరు ఎంత పెద్ద మాస్టర్ చేసినా సరే ఈ పైన కింద ఇలా రఫ్గా రావడం కామన్. ఆ లేయర్స్ కట్ చేసి దానిపైన లేయర్స్ డిఫరెంట్ కేక్స్ రెడీ చేస్తారు. ఈ బేస్ మాత్రం ఇది కామన్ అన్నమాట. సో అలా కామన్గా జరిగే పద్ధతిని నేను ఫినిష్ చేస్తాను. ఇప్పుడు కొత్త ట్రై చేస్తున్నాను తీయడానికి. విషా ఏ విషా ఇప్పుడు దీన్ని ఈ పైన లేని జాగ్రత్తగా మనం కట్ చేసుకోవాలి. భయమేస్తారు ఎగితే సో ఇలా కట్ చేసుకున్నాం. సో ఇది బేస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దీని డెకరేషన్ దాన్ని ప్లెయిన్గా చేయడం ఇలా రకరకాలుగా ఉన్నాయి బ్రెయిన్లో. అంటే వండుతున్నాక ఐడియాస్ వస్తున్నాయి ఇలా కొత్త ఐడియాస్. సో ఇప్పుడు ఏం చేద్దామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేశా. ఇదిగో ఇవన్నీ కనిపించాయి మా ఇంట్లో, మా ఫ్రిడ్జ్లో.
ఈ సిరప్ ఇది ఇవి ఇవి ఎప్పుడెప్పుడు తెచ్చిపెట్టినామని దొరికాయి. సో దీంతో ఏం చేయొచ్చు, ఎంత ఏదైనా సరే కూతురికి ఒక కేక్ చేస్తున్నానంటే అది ఒక హ్యాపీనెస్ ఉంటుంది చూసారా. ఎలా రానియండి, బట్ చేస్తున్న ఆనందం అది వేరప్ప. అంతే, ఆ కూతురు చేసుకున్నా ఎలా అయినా బాగా రావాలంటే. మాటలు రావట్లేదు, ఏం చెప్తారు అర్థం కావట్లేదు. బాగా రావాలి. సూపర్ రావాలి. మా సపోర్ట్ మా మేనర్ ఉన్నాడు కాబట్టి కొంచెం డేర్ చేస్తాను కదా. చలో ఓకే. ఇప్పుడు కోకోనట్ ఇది కొంచెం వేసుకుందాం. ఇది స్పూన్ వేసుకున్నాము. సిరప్ ఓకే. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని ఈవెన్గా కేక్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. సో పైరుతో పాటు సైడ్లో కూడా అలా నీట్గా చేస్తే లుక్ బాగుంటుంది. అదేంటో కొత్త కొత్త ఐడియాలో చేస్తుంటే ఓకే. పైన ప్లస్ కింద రౌండ్ కూడా ఇలా పెట్టానండి. సో నీట్గా ఉంటుంది కదా. పర్లేదే, నాకు మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు దీనికి ఫినిషింగ్ టచ్ చేద్దామండి. ఫినిషింగ్ టచ్ అంటే చాకో చిప్స్ని అలా వేద్దాం. నెక్స్ట్ సబక్. అంటారా మరి ఇంత అందమైన భర్త దాన్ని రాగానే షాక్ అవుతారు, మనకి కొంచెం షాక్ అవుతారు. ఏమంటావు? ఓకే, ఆ, ఈరోజు చేసేసాం. సో ఇంత కలర్ఫుల్గా రెడీ చేసాము. ఇంకొన్ని ఫినిషింగ్ టచ్లు ఉన్నాయి, అదేంటో చూసేద్దాం. దగ్గర 2 చాక్లెట్స్ ఉన్నాయి మా ఫ్రిడ్జ్లో. సో దీని కూడా వదిలిపెట్టాలి, ఏదో రకంగా వాడదామని చెప్పి తీసాం బయటికి. ఏం చేద్దాం ఇలా పెడదామా? ఇలా ఇలా పెడదాం. ఓకే, డిఫరెంట్ స్టైల్గా ట్రై చేసాం. అది ఎగుతాను ఇప్పుడు. అమెరికా పేరంటే సరిపోదు ప్లేస్. సో డిఎస్ ఓకే. 10 months బర్త్డే కాబట్టి 10 months 10 వేసేద్దాం నెంబర్. ఎలా మా దగ్గరికి ఉన్నాయి కాబట్టి 10. నా కూతురు కోసం రెడీ చేశాను, దాని కోసం రెడీ చేశాను. బట్ చాలా హ్యాపీగా ఉంది. నా కూతురు కోసం ఒక కేక్ రెడీ చేశాను. హ్యాపీ. సో ప్లేట్ కొంచెం క్లీన్ చేసేసుకొని అంజలిని నా చదువు పిలిచేద్దాం, కేక్ కట్ చేసేద్దాం. ఓకే, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఒక్కసారి కేక్ తయారు చేసావు నువ్వు? ఇప్పుడు లాక్డౌన్ పక్కన ఎవ్రీ మంత్ కట్ చేపిస్తున్నా కదా. దాని తల్లి నువ్వు ఎవ్రీ మంత్ కట్ చేస్తున్నావు కదా, ఈ మంత్ లేదు కదా, అందుకే ఇచ్చేసే కదా. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ నాన్న. పట్టుకున్నాడా? సరే మరి కేక్ కట్ చేసేద్దామా? థ్యాంక్ యూ సో మచ్ చెప్పు నాన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కత్తా ఉంటావు. సారీ నాన్న. థ్యాంక్ యూ చెప్పు నాన్న. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ అలా చెప్తాం. సరే అది చెప్పు, మాకు ఇష్టం లేదు. సరే. సో మరి కేక్ కట్ చేసినప్పుడు ఈ లాక్డౌన్లో ఏంటంటే ఈ 10 months నుంచి అలవాటు అయిపోయింది. ఇంట్లో మేము మాత్రమే, మాతో పాటు మా అత్తగారు, మా అత్తగారితో పాటు మా ఫ్రెండ్స్, మా నైబర్స్ అనమాట. మరి లేట్ చేయకుండా వాళ్ళని కూడా తెచ్చేసి కేక్ కట్ చేసేద్దాం. మీరు రెడీ 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 రెడీ. హ్యాపీ బర్త్డే టు యు దాని తల్లి. టు యు డియర్ దాని పాపా. హ్యాపీ బర్త్డే టు యు. 10th month. హ్యాపీ 10th month బంగారు తల్లి. తల్లి బాగుందా? బాగుందా?
నాన్న ఎంత ప్రేమతో కష్టపడి చేశాడమ్మా నీకోసం. బాగుందా తల్లి? నాన్నకు పెట్టందా? బాగుందా కేక్? నాన్నకు పెట్టు. బాగుందా చెప్పమ్మా? బాగుందా చెప్తుంది. నాన్నకు పెట్టు. బాగుంది. నాకు నాన్నకు పెట్టు. నాన్నకు ఎక్కడమ్మా? అదే మీ బావ అసలు కష్టపడ్డాడే, మీ బావకు పెట్టు. మీ బావ ఎలా ఉంది కేక్? సూపరా? మనం కష్టపడి చేసాం కదా. ఎస్, ఇప్పుడు భాస్కర్ గారు, తులసి గారు ప్లీజ్ కమాన్. తులసి గారు, భాస్కర్ గారు మా వీడియోస్ నుండి చూస్తూనే ఉంటారు, మా ఫ్రెండ్స్ అన్నమాట. సో ఎవ్రీ బర్త్డే కంటే మంత్లీ బర్త్డేకి మనమే ఉన్నాం కదా, మీకు మీరే మాకు మేమే, మేము మాత్రమే ఉన్నాము. సో ఏంటంటే లాక్డౌన్ కారణంగా ఆయన కూడా నేను ఎక్కడికి వెళ్ళలేను. సో మా మొహాలు వాళ్ళు, వాళ్ళ మొహాలు మేము అంటేనా. సో దాని అయితే బాగా ఇక్కడి నుంచి పాకుంటూ వెళ్ళిపోతుంది, డైరెక్ట్ డోర్ కొడుతుంది అనమాట. సో వాళ్ళిద్దరు పిల్లలతో పాటు ఇది కూడా వాళ్ళకి ఒక కూతురులాగా అయిపోయింది. హ్యాపీ బర్త్డే. మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. నా కోసం కాకపోయినా కూతురు కోసం చాలా కష్టపడి చాలా చాలా బాగుంది కేక్. నిజంగా ఈ పాండమిక్ టైంలో బయటకు వెళ్ళకపోవడమే మనకి చాలా మంచిది. ఆల్మోస్ట్ మేము 2 months అయిపోయిందా మనం బయటకు వెళ్ళక, 2 months అయిపోయింది. సో కానీ చిన్న చిన్నవి ఇట్లాంటివి మన ఇంట్లో దొరికే వాటితో సింపుల్గా కూడా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో ఫస్ట్ అన్నిటికంటే మన సేఫ్టీ ముఖ్యం. సో అందుకనే జాగ్రత్తగా మీరు ఇంట్లోనే ఉండండి. కుదిరితే ఇలాంటి రెసిపీస్ మన ఇంట్లోనే చేసుకుంటే మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది, ఏదో ఒక పని చేసినట్టు ఉంటుంది. సో ఫైనలీ మా ఆయన ఈరోజు వంట చేశాడు, నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నిఖిత థ్యాంక్ యూ సో మచ్. నిఖిత సూపర్ కేక్ చేశారు ఇద్దరు. సో మొత్తానికి మా లాక్డౌన్ డేస్ ఇట్లా గడుస్తున్నాయి. అందరూ ఇంట్లోనే ఉండండి. మొత్తానికి ఎవ్రీ మంత్ దానితో కేక్ కట్ చేపిస్తాం. బట్ ఈసారి అదేం లేదు అనుకొని బాగా ఎప్పుడో మా ఆయన బాగా గమనించినట్టున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అభి, థ్యాంక్ యూ సో మచ్. చాలా కేక్ కేక్ కష్టమేం తెలుసు. సో కేక్ కట్ చేయలేము, బయట కొనలేము, ప్లస్ లాక్డౌన్, కరోనా సిచ్యువేషన్స్. సరే ఎక్కడ మనసు ఒప్పలేదు బయట తీసుకురావడం. సరే ఎలాగో ట్రై చేసి ఎలాగో ఒక కేక్ అనేది రెడీ చేసి పెడదాం అనుకున్నాం. బట్ ఏదో బాగా వచ్చింది, అందరు తిన్నారు, బాగానే ఉన్నారు. లేదు బాగుంది. సో అది కాకుండా అర్థమైపోయింది. బట్ అదే కాకుండా నా కూతురికి ఫస్ట్ నా చేతితో కేక్ చేసి పెట్టా. హ్యాపీ బర్త్డే 10th month తల్లి, నా బంగారు బంగారు. సో మరి ఇది సో నేనే వంట చేసి కేక్ చేయగలిగానంటే మీరందరూ కూడా ఇంకెలా చేయొచ్చు, మీరు అద్భుతంగా చేస్తారు నాకు తెలుసు. సూపర్ గా చేస్తారు. సో మాక్సిమం ఇంట్లోనే ఉండండి, ఏ సెలబ్రేషన్స్ అయినా ఇంట్లోనే చేసుకోండి, బయటికి మాక్సిమం వెళ్ళకండి, బీ సేఫ్. మా పిల్లలాగా మీ ఇంట్లో ఉండే పిల్లలు మాకు అలాగే. సో అందరి సేఫ్టీ ఇంపార్టెంట్, దయచేసి బయటికి వెళ్ళకండి, బయటికి పంపించండి. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇట్లానే నా బంగారు తల్లి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇది ఇవాళ మీ అంజలి పవర్. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దామే. మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే మా వీడియోస్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. అంతే. సో బై బాయ్, స్టే సేఫ్. చూద్దామా? అమ్మో స్లో ఉంటే నాకు టెన్షన్ అవుతుంది. సో ఇట్లా అయిపోయింది కదా, దీంట్లో ఏం చేద్దామంటే వాటర్ వేసేద్దాం. పలావ్ కానీ బిర్యానీ కానీ చేసేటప్పుడు ఏంటంటే క్వాంటిటీస్ కరెక్ట్గా చూసుకోండి. నేను బాస్మతి రైస్ వేసాను కాబట్టి ఈ గ్లాస్తో 1.5 వేసా, అంటే 3 వేయాలి. కానీ 2.5 వేస్తున్నాను. 3 వేస్తే కూడా నానబెడతాం కదా మనం రైస్ని, మరీ మెత్తగా అయిపోద్ది. అందుకని 2.5 వేస్తున్నాను. ఒకవేళ నార్మల్ రైస్తో చేస్తే కనుక ఖచ్చితంగా 1 గ్లాస్కి 2 గ్లాసులు పెట్టండి. ఓకేనా? సరే ఒకసారి కలుపుదామా? ఒక పెద్ద చెఫ్ కలుపుదామా?